హాయ్ హలో నమస్తే. నేను మీ పూర్ణ పులిచెర్ల. మీరు చూస్తుంది పూర్ణ టీవీ. ఆయన వాళ్ళ తల్లిదండ్రులకు ఆఖరి కుమారుడు కావచ్చు, కానీ తెలుగు సినీ కళామ తల్లికి ఆయన ముద్దుల కొడుకు, బాధ్యత గల కొడుకు. తెలుగు సినిమా రంగంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చిన ప్రతిసారి, సమస్య వచ్చిన ప్రతిసారి దానికి ఆ ముద్దుల కొడుకుంటే బాగుండు అని ఆ కళామ తల్లి కూడా పదే పదే తలుచుకున్న అనేక సందర్భాలు ఉండొచ్చు. ఆయన ఈ తెలుగు సినిమా ప్రపంచానికే కాదు, భౌతికంగా మనందరికీ దూరమై 7 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఆయన పేరు కానీ ఆయన స్మరణ కానీ లేని తెలుగు సినిమా లేదంటే అది అతిశయోక్తి కాదు. ఆయనే డాక్టర్ దాసరి నారాయణరావు గారు, ద గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీ డాక్టర్ దాసరి నారాయణరావు గారు. ఈరోజు ఆయన జన్మదినం. ఈ జన్మదినం సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మన పూర్ణ టీవీ ప్రేక్షకులకు. ఒక మనిషి ఒక రంగంలో విపరీతమైన కృషి చేస్తే, అందులో నిర్విరామంగా శ్రమ పడితే అత్యున్నత స్థానాలకు వస్తాడు అనేది నిజం, కష్టే పలి కాబట్టి. కానీ ఒక మనిషి అనేక రంగాల్లో విపరీతంగా కృషి చేస్తే అనేక రంగాల్లో అత్యున్నత స్థానానికి రావటం సాధ్యమా? అది ఒక్క దాసరి నారాయణరావు గారి వల్లే సాధ్యమైంది. ఆయన ఒక రచయితగా, ఒక మాటల రచయితగా, ఒక పాటల రచయితగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పత్రికాధినేతగా, ఒక జర్నలిస్టుగా, ఒక స్టూడియో ఎక్విప్మెంట్ అధినేతగా, ఒక అవుట్డోర్ యూనిట్ సంస్థగా, అనేక రంగాలలో సినిమా దాని రిలేటెడ్ అనేక సంస్థలలో ఆయన టాప్. ఆయనది ఆ స్థాయి. ఒక మనిషికి 24 గంటల టైమే ఉంటే ఆ మనిషికి కూడా భగవంతుడు 24 గంటల టైమే ఇచ్చాడు. కానీ ఆ 24 గంటల టైంలో ఆయన 24 రంగాల మీద ఆయన దృష్టి పెట్టగల శక్తిని కూడా ఆ భగవంతుడు ఆయన ప్రసాదించాడు. అంత గొప్ప మహా మేధావి ఆయన, గొప్ప వ్యక్త. ఆయన సమస్యని హక్కును చేర్చుకోగలడు, నవ్వుతూ సొల్యూషన్ చెప్పి పంపించగలడు. ఆయన అత్యంత గౌరవాన్ని హక్కును చేర్చుకోగలడు, దానికి ఆయనే గౌరవం కాగలడు. అటువంటి గొప్ప దాసరి నారాయణరావు గారు. ఆయన లేని లోటు ఈ రోజుకి కూడా, ఈ 7 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా రంగానికి కనబడుతూనే ఉంది. ఆయన ప్రస్తావన లేని రోజు ఒక్కరోజు కూడా లేదు. దట్ ఈజ్ దాసరి నారాయణరావు గారు. దాసరి నారాయణరావు గారు ఎక్కడో పాలకొల్లులో 1947 మే 4వ తారీఖున జన్మించాడు. కానీ ఆయనకి నటుడిగా, రచయితగా చిన్నతనం నుంచి బాగా మక్కువ ఉండటం వల్ల ఆ ఊరి నుంచి వచ్చిన అనేక మంది నటుల్ని, టెక్నీషియన్ని చూసి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన కూడా సినిమా రంగానికి వచ్చారు. 1972 నుంచి తాత మనవడు అనే సినిమాతో ఆయన దర్శకత్వం స్టార్ట్ చేసి 2014 అదే తాత మనవడు, దాన్నే ఎర్రబస్సు కథ కూడా తాత మనవడుదే అనే సినిమాతో ఆయన 151 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇది అసాధారణ విషయం. ప్రపంచంలోనే ఒక దర్శకుడు 151 సినిమాలకు దర్శకత్వం వహించడం ఇంతవరకు జరగలేదు. అందుకనే ఆయన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి పెట్టేటట్టు చేసింది. ఆయన సినిమాకి ఒక స్టైల్ కాదు, అనేక స్టైల్స్ ఉన్నాయి. ఆయన సినిమా రంగంలో తన తోటి డైరెక్టర్లతో పోటీ పడుతూ ఉండేవాడు. అలాగే తన శిష్యులతో కూడా పోటీ పడుతూ సినిమాలు తీసేవాడు. అన్ని సూపర్ డూపర్ హిట్లు. ఎక్కడో కేఎస్ఆర్ దాస్ గారు ఒక యాక్షన్ సినిమా చేశారు, హిట్ కొట్టారని తెలిస్తే వెంటనే ఈయన కూడా ఒక యాక్షన్ సినిమా తీసి హిట్ కొట్టి ఎస్ నేను కూడా చేయగలను నిరూపించారు. ఒక కె విశ్వనాథ్ గారు ఒక క్లాసిక్ తీస్తే ఈయన కూడా ఒక క్లాసిక్ తీసి నేను అది చేయగలను నిరూపించారు. కె రాఘవేంద్రరావు గారు ఒక రొమాంటిక్ యాక్షన్ సినిమా తీస్తే ఈయన కూడా ఒక రొమాంటిక్ యాక్షన్ సినిమా తీసి ప్రూవ్ చేసుకునేవారు. అలాగే ఎవరైనా ఒక హిస్టారికల్ సినిమా తీస్తే ఈయన కూడా ఒక హిస్టారికల్ సినిమా తీసి ప్రూవ్ చేసుకునేవారు. అంతేకాదు తన దగ్గర పనిచేసి బయటికి వెళ్ళిన తన శిష్యులు కూడా ఏదైనా ఒక చిన్న కథతో ఒక చిన్న సినిమా తీసి హిట్ కొడితే అటువంటి చిన్న కథతో మనం ఎందుకు చేయలేము అని చెప్పి సూర్యగాడు లాంటిది, కంటే కూతుర్నే కను లాంటి సినిమాలు ఈయన కూడా తీసి హిట్ కొట్టగలిగేవారు. ఎక్కడో ఒక ఆరనారాయణమూర్తి గారు, మాదాల రంగారావు గారు విప్లవాత్మకమైన సినిమాలు తీస్తూ ఉంటే అవి నేనెందుకు తీయకూడదు అని ఒసే రాములమ్మ, ఒరే రిక్షా అంటూ ఈయన కూడా తీయగలిగేవాడు. ఇలా తన శిష్యులైన రేలింగి నరసింహారావు గారితో, కోడి రామకృష్ణ గారితో, జంజాల గారి శిష్యుడు కాకపోయినా జంజాల గారు లాంటి కామెడీ డైరెక్టర్తో కూడా పోటీ పడి మళ్ళీ కామెడీ సినిమాలు తీయగలిగేవారు. ఈనాడు కామెడీ సినిమా, యాక్షన్ సినిమా, సెంటిమెంట్ సినిమా, మాస్ సినిమా ఒక్కటి కాదు, అన్ని రసాలకు సంబంధించిన సినిమాల్ని తీసి హిట్ కొట్టి ప్రూవ్ చేసుకున్నారు. సంవత్సరాన్ని సినిమాలు కానించి 100 రోజులు ఆడిన అనేక సినిమాల వరకు ఆయన చరిత్ర అజరామరం. అసలు ఒక మనిషి ఇంతగా ఆలోచించగలడా? ఇన్ని రంగాల మీద ఫోకస్ చేయగలడా? అతనికి సాధ్యమా? అంత మేధస్సు, మేధాశక్తి, సంపత్తి, విద్వత్తు ఎలా వచ్చింది అని ఆయనతో సమకాలీనంగా పనిచేసిన వ్యక్తులు కానీ, ఆయన దగ్గర పనిచేసిన శిష్యులు కానీ,
ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తులు కానీ ఆశ్చర్యపోవడం అరుదు. ఇప్పటికీ ఆయన గురించి ప్రస్తావన జరుగుతూనే ఉంటుంది. దాసర్ గారికి ఒక మనిషి ఒక 1000 మందిని గుర్తుంచుకుంటారా, 2000 మందిని గుర్తుంచుకుంటారో, 3000 మందిని గుర్తుంచుకుంటారో నాకు తెలియదు. కానీ వాస్తవానికి దాసరి నారాయణరావు గారు ఈ సినిమా పరిశ్రమలో ఆయన గుర్తుంచుకున్నన్ని పేర్లు కానీ మనుషులు కానీ ఇంకెవ్వరు గుర్తుంచుకోలేరనేది మాత్రం మనం చెప్పగలం. ఎందుకంటే ఆయనతో కూడా ఒక 8 సంవత్సరాల సాన్నిధ్యం అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు ఉంది కాబట్టి. ఒక అపరిమితమైన మేధావి. ఆయన సినిమాని ప్రేమించినంతగా నిజంగా రాజకీయాన్ని ప్రేమించలేదు, కానీ రాజకీయంలో కూడా ఆయన అత్యున్నత శిఖరాలు అధిరోహించాడు. ఆయన సినిమాని ప్రేమించినంతగా జర్నలిజాన్ని ప్రేమించలేకపోవచ్చు, కానీ జర్నలిజంలో కూడా రామోజీరావు లాంటి వ్యక్తిని పోటీ పడుతూ ఉదయం అనే ఒక పత్రిక, శివరజని అనే ఒక సినిమా పత్రిక స్థాపించి దాన్ని దిగ్విజయంగా మన రాష్ట్రంలో నడిపాడు. దాసరి నారాయణరావు గారు ఎంత సినిమా పిచ్చి అంటే ఆయనకి, ఆయన 3 అంతస్తుల భవనంలో హైదరాబాద్లో నివసించినప్పుడు ఆయన కింద హాల్లో కూర్చొనివ్వండి, మినిస్టర్గా ఉన్న ఆయన ఛాంబర్లో కూర్చొనివ్వండి, ఆయన ఎదురుగా పెద్ద టీవీ ఉండాల్సిందే, హాల్లో పెద్ద టీవీ ఉండాల్సిందే, అందులో ఒక సినిమా ప్లే అవుతూ ఉండాల్సిందే. వచ్చిన వ్యక్తులతోటి విఐపీలతో మాట్లాడుతూనే మధ్య మధ్యలో ఒక లుక్ ఆ సినిమా వైపు వేస్తూనే ఉండేవారు. ఆయన అలాగా బయటకు వచ్చి ఆ గార్డెన్లో హట్లో కూర్చున్నప్పుడు కూడా ఆయన ముందు ఒక టీవీ ఉండాల్సిందే. అక్కడికి వచ్చి పలకరిస్తున్న వాళ్ళు, బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న వాళ్ళు, విషయాలు చెప్తున్న వాళ్ళతో మాట్లాడుతూనే ఒక లుక్ అలా టీవీ వైపు వేస్తాడు. ఆయన ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ 9లో కూర్చుని అందరితోటి డిస్కషన్లు క్రియేటివ్ హబ్ కింద అక్కడ ఉపయోగిస్తూ ఉంటారు. అక్కడ కూడా ఆయన కూర్చున్న ప్లేస్లో పెద్ద టీవీ ఉండాల్సిందే, అందులో సినిమా ప్లే అవుతూ ఉండాల్సిందే. తర్వాత ఆయన డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చి భోజనం చేస్తున్న టైంలో కూడా ఆయన కూర్చున్న సీట్కి ఆపోజిట్ కరెక్ట్గా ఒక పెద్ద టీవీ ఉంటుంది, అందులో కూడా సినిమా ప్లే అవుతుంది. అలాగే మార్నింగ్ ఆయన లేచిన వెంటనే బయటకు రాగానే అక్కడ హాల్లో పెద్ద స్క్రీనే ఉంటుంది. అక్కడ 4 పేపర్లు చదువుతూ ఓ పక్క సినిమా ప్లే అవుతూ ఉంటుంది, పేపర్లోనూ ఆ సినిమాలోనూ చూస్తూనే ఉంటారు. ఇలా ఆయన ఎక్కడ కదిలినా, ఎక్కడ నడిచినా, తన ఇంట్లో ఆయన ఎక్కడ తిరిగినా ఆయనకి టీవీ, ఆ టీవీలో ఒక సినిమా. ఆయన సినిమా చూడకుండా పడుకునేవాడే కాదు, సినిమా గురించి మాట్లాడకుండా ఆయనకి ఆ డే గడిచేదే కాదు. ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయ ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆయన సినిమాని అంతలా ప్రేమించేవారు. కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న టైంలో కూడా ఆయన ఇదే దినచర్య, సినిమా ఆయన ప్రధాన ఆశ. ఎవరైనా దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడుతూ కలిసినప్పుడు కానీ, అవసరం ఉన్నప్పుడు కానీ, సందర్భం వచ్చినప్పుడు కానీ ఆయన ఆ వారంలో రిలీజ్ అయిన సినిమాల గురించి వాళ్ళని అడిగేవారు. ఈ సినిమా ఎలా ఉందా, ఆ సినిమా ఎలా ఉందని. పొరపాటున ఆ సినిమా చూడలేని వాళ్ళు నేను చూడలేదు సార్ అది, లేదా నేను ఇది చూడలేదు సార్ అనగానే ఆయన అది శనివారం నాడో ఆదివారం నాడో, కానీ సినిమాలు ఆ రోజు శుక్రవారం నాడు రిలీజ్ అయిన సినిమాలు 4, 5, 6 ఉంటే ఆదివారం నాడు 6 సినిమాల గురించి కూడా దాసరి నారాయణరావు గారు వాళ్ళకి చెప్పేవాడు. ఆ కుర్రోడు బాగా చేశాడా, ఆ సినిమా బాగా తీసాడా, ఈ సినిమా కొంచెం బాగాలేదు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంటే ఆయన అప్పటికే 6 సినిమాలు చూస్తుంటాడు. అలా రిలీజ్ అయిన ప్రతి సినిమాని చాలామంది నిర్మాతలు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు చూపించిన తర్వాత ఆయన చేత ఒక బయట తీసుకోవడం, ఆ బయట తీసుకెళ్ళి వాళ్ళ పబ్లిసిటీ చేసుకోవడం సహజంగా జరిగిపోతూ ఉండేది. ఆ వంకే కాదు, అలాగే ఫ్రీవీ థియేటర్కి వెళ్ళటం, ప్రసాద్ ల్యాబ్స్లో కానివ్వండి, థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడటం కానీ, దాసరి నారాయణరావు సినిమా అంటే విపరీతమైన పిచ్చి. అందుకని ఆయన ఆలవోకగా జస్ట్ ఒక 40 సంవత్సరాల లోపు 151 సినిమాలు ఆలవోకగా తీశారు. అనేక హిట్లు, అనేక మంది స్టార్స్ని ఆయన పరిచయం చేశారు. ఎంతోమంది స్టార్స్కి ఆయనే నామకరణం చేశారు. పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, ఆయన దగ్గరికి వచ్చాక పెట్టుకున్న పేరుతో వాళ్ళు అత్యున్నత శిఖరాలు అందుకుని అదే పేరుతో ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న వ్యక్తులు, స్టార్ హీరోలు, హీరోయిన్స్, సాధారణ నటులు, టెక్నీషియన్లు, వాళ్ళు 100ల సంఖ్యలో ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. అలాగే దాసరి నారాయణరావు గారు బ్లెస్సింగ్స్ తీసుకుంటూ, నారాయణరావు గారితో ఈ సంవత్సరం ప్రారంభమైతే సంవత్సరంతో హ్యాపీగా ఉంటుందనే ఒక సెంటిమెంటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేది. అది మద్రాసు నుంచి కూడా అలవాటైంది. ఆయన ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న మద్రాసులో ఉన్నప్పుడు కూడా ఆయన ఇంట్లో ఒక అయ్యప్ప స్వామి భజనతో స్టార్ట్ చేసేవారు. ఆయన ఇలా పార్టీలు చేసుకుంటూ మందు తాగి ఇటువంటి కల్చర్ కన్నా ఒక సాంప్రదాయబద్ధమైన భక్తిత్వమైన కల్చర్ని ఈ సినిమా ఇండస్ట్రీ పీపుల్స్కి అలవాటు చేయడానికి ఎప్పుడు తాపత్రయపడతా ఉండేవారు. ఆ ప్రిన్సిపల్స్ తోటే ఆయన 31st నైట్ చాలా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి భజన జరిగేది. ఆ అయ్యప్ప స్వామి భజన జరుగుతుండగానే డే మారి నూతన సంవత్సరం వచ్చేది. అలాగే నూతన సంవత్సరం ఉదయం ఆయన 4:30 గంటలకే లేచిపోయి రెడీగా ఉండేవారు. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద నటులు కానించి చిన్న టెక్నీషియన్స్ వరకు, జూనియర్ ఆర్టిస్టులు కానించి అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని, ఆయన ఆ సంవత్సరం ఇచ్చే ఆ ఫస్ట్ కవర్, అందులో కొంత డబ్బు పెట్టి కవర్ ఇస్తారు, ఆ కవర్ తీసుకెళ్ళి వాళ్ళ సంవత్సరంతో హ్యాపీగా ఉంటారనే సెంటిమెంటు ఆయన చనిపోయే వరకు కొనసాగిందంటే ఇది అతిశక్తి కాదు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న గొప్ప మనిషి దాసరి నారాయణరావు గారు. దాసరి నారాయణరావు గారి దగ్గర ఆయన ఛాంబర్లో పనిచేసినప్పుడు కానీ, అక్కడ కూర్చున్నప్పుడు వాడు వచ్చిన వాళ్ళందరికీ కూడా రోజు కనువిందే. ఎందువల్లంటే ఎవరో ఒక స్టార్, అటు ముంబై నుంచి అమితాబ్ బచ్చన్ గారి నుంచి తమిళనాడు రజనీకాంత్ వరకు, అలా కన్నడ నుంచి, ఇలా ఎవరు హైదరాబాద్ ఏ షూటింగ్ పని మీద వచ్చినా, వాళ్ళ పర్సనల్ పని మీద వచ్చినా
శ్రీదేవి, కమల్ హాసన్ లాంటి నటులు కూడా, జయప్రద, జయసుధ లాంటి నటులు అయితే రెగ్యులర్గా వస్తూ ఉండేవారు. వీళ్ళందరూ కూడా దాసరి నారాయణరావు గారి దగ్గరికి వచ్చి కలిసి ఆయనతో కాఫీ టీ తాగి, లేదా బ్రేక్ఫాస్ట్ చేసి, లేదా లంచ్ చేసి, లేదా డిన్నర్ చేసి వెళ్ళేవారు. అంత గొప్ప ఆప్యాయత ఆయన సినీ పరిశ్రమలో అందరికీ పంచారు. అలాగే కార్మికులకు ఏ సమస్య వచ్చినా, అరే అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్ ఈ లెవెల్తో మాట్లాడే వ్యక్తి కదా ఈ డైరెక్టర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకుందాం అనే ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే ఒక సాధారణ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన డ్రైవర్కి ప్రాబ్లం వచ్చినా, ఒక జూనియర్ ఆర్టిస్ట్కి ప్రాబ్లం వచ్చినా, ఒక చిన్న లైట్ మ్యాన్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళందరూ వెంటనే దాసరి నారాయణరావు గుమ్మం డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి ఆయన దగ్గర సమస్య విన్నవించుకోవచ్చు. ఆ సమస్యకి ఆయన తక్షణ కర్తవ్యం, తక్షణమే ఫోన్ తీసి సొల్యూషన్ చెప్పేవాడు. అలా 24 క్రాఫ్ట్స్లో ఉన్న అందరికీ దాసరి నారాయణరావు గారు చాలా సుపరిచితులు, అందరికీ ఆత్మీయులు. దాసరి నారాయణరావు గారు ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉండేది. ఆయన ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్టే 50 మందికి తక్కువ కాకుండా ఉండేది. అలాగే లంచ్, చివరికి డిన్నర్, ఎప్పుడు కంటిన్యూషన్ టీ, కాఫీ అనేది ఆ ఇంట్లో మరుగుతూ ఉండేది. అంత గొప్ప ఔదార్యము, అంత గొప్ప సేవా తత్పరత, అంత గొప్ప దానగుణము దాసరి నారాయణరావు గారిలో ఉన్నాయి. అంతేకాదు దాసరి నారాయణరావు గారు ఎన్నో గుప్తదానాలు అంటే ఆయన బిగినింగ్ డేస్లో 1972, 70s ఉన్నటువంటి ఎంతోమంది నటులు చితికిపోయినప్పటికీ, ఎంతోమంది టెక్నీషియన్స్ చితికిపోయినప్పటికీ, ఎంతోమంది డైరెక్టర్స్ చితికిపోయినప్పటికీ వాళ్ళందరినీ ఆయన ఐడెంటిఫై చేసేవారు. వాళ్ళందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఎక్కడెక్కడ ఉంటున్నారో అన్నీ తెలుసుకునేవారు. వాళ్ళందరికీ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు, వాళ్ళు ఒక సింగిల్ రూమ్లో ఉంటే సింగిల్ రూమ్లో ఉండటానికి, వాళ్ళు తినడానికి, ఉండటానికి సరిపోయే డబ్బుని ఆయన ప్రతీ నెల తన అకౌంట్ నుంచి ఒక గుమస్తాన్ని పెట్టి వాళ్ళందరి ఇళ్ళకి పంచేవారు. అలా ప్రతీ నెల ఆయన దాదాపుగా లక్షల్లోనే ఆ డబ్బు పంచడం జరిగేది. అలా ఎంతోమంది నటులుగా ఆయన, ఎంతోమంది టెక్నీషియన్స్కి ఆయన డబ్బులు ఇచ్చేవారు. ఎన్టీ రామారావు గారితో 3 సినిమాలకు దర్శకుడిని కూడా ఆయన ఆఖరి క్షణం వరకు, పురాణ సుబ్రహ్మణ్యం గారిని ఆఖరి క్షణం వరకు దాసరి నారాయణరావు పోషించడం కళ్ళారా నేను కూడా చూశాను. అలా ఎంతోమంది దర్శకులకి, ఎంతోమంది చిన్న టెక్నీషియన్స్కి, చిన్న నటులకి, పెద్ద నటులై చితికిపోయిన నటులు కూడా ఆయన ఆర్థిక సహాయం చేసేవారు. అది ఆర్థిక సహాయం అని కాదు, పోషణార్థం ఇచ్చేవారు. ఆ నెల ఖర్చులు ఉంటారు వాళ్ళకి 10,000, 15,000, 20,000 అదో పెద్ద లిస్టే ఉండేది. క్యాషియర్ గారు ఆయన్ని డ్రా చేసుకోవడం, వాళ్ళందరికీ పంపించడం, అదొక పెద్ద ప్రోగ్రెస్గా ప్రతీ నెల జరుగుతూ ఉండేది. అంత గొప్ప మహానుభావుడు, అంత గొప్ప దాతృత్వం గలవాడు. ఆయన మనసులో కోపం వస్తే వెంటనే మాట్లాడేసేవాడు. మరుక్షణమే తగ్గిపోయిన తర్వాత గట్టిగా కౌగిలించుకుని అండగా నిలబడే గొప్ప వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అటువంటి గొప్ప వ్యక్తి మన తెలుగు గడ్డ మీద పుట్టడం మన అందరి అదృష్టం. సినిమా ప్రేక్షకులుగా మా అందరికీ మరీ అదృష్టం. అంతేకాకుండా దాసరి నారాయణరావు గారు భారతీయుడు అవటం, అంతేకాకుండా ప్రపంచంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంపాదించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు గారు కావటం చాలా 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 గర్వకారణం తెలుగు సినిమా పరిశ్రమకి. దాసరి నారాయణరావు గారి చరిత్రలు కానీ, దాసరి నారాయణరావు గారి హిస్టరీ కానీ, దాసరి నారాయణరావు గారి గురించి చెప్పుకుంటూ పోతే గంటలు ఒక్కొక్క ఎపిసోడ్ నడుస్తూనే ఉంటుంది. ఎందువల్లంటే దాసరి నారాయణరావు గారి ఛాంబర్లో ఆయన కూర్చున్నప్పుడు, ఆయన ముందు కూర్చున్న చాలామంది ఏదో కథా చర్చల్లోనూ, డైలాగులు రీడింగ్లోనూ, ఇంకో డిస్కషన్లోనూ ఉన్న సమయంలో టక్కన ఆయనకు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ తీసుకుని ఆయన హిందీలో గడగడా మాట్లాడుతూ ఉండేవారు. అవతల మాట్లాడేది ఒక్కొక్కసారి మన్మోహన్ సింగ్, ఒక్కొక్కసారి సోనియా గాంధీ, ఇంకొకసారి నేషనల్ లీడర్స్. ఆ ఎన్నే వాళ్ళందరూ ఆశ్చర్యపోయాం, అరే ఏంటిది ఈయన ఇలా మాట్లాడని. అది అయిపోయేది. ఈ కంటిన్యూ అవుతూ ఉండేది, ఈ కథా చర్చలు ఇలా జరుగుతూ ఉండేవి. ఇంతలో ఇంకో ఫోన్ వచ్చేది, అది హిందీ ఆర్టిస్ట్ అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు, లేకపోతే తమిళనాడు నుంచి రజనీకాంత్ అవ్వచ్చు, కమల్ హాసన్ అవ్వచ్చు. అంటే ఆయన అక్కడ కూర్చునే ఆ వ్యవహారం నడుపుతున్న టైంలోనే నేషనల్ లీడర్స్ కాడి నుంచి నేషనల్ స్టార్స్ వరకు ఆయనతో టచ్లో ఉండి, ఆయనతో మాట్లాడి, ఆయనతో ఆత్మీయంగా పలకరించి, ఆయనతో వ్యవహారాలు షేర్ చేసుకునే అంత గొప్ప మహోన్నత వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆయన తెలుగు పరిశ్రమకు చేసిన సేవలు అపరిమితం. ఎందుకంటే చిత్రపురి కాలనీలో ఇష్యూస్ని కానివ్వండి, ఫిల్మ్ నగర్లో ఇష్యూస్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ మధ్య ఇష్యూస్ కానివ్వండి, ఒక స్టార్ ప్రొడ్యూసర్ మధ్య ఇష్యూస్ కానివ్వండి, చిన్న నిర్మాతల సమస్యలు కానివ్వండి, సినిమా రిలీజ్ ఇష్యూలు కానివ్వండి, ఫైనాన్షియల్ మ్యాటర్లు కానివ్వండి, రోజు ఏదో ఒక పంచాయతీ, అలా అనేక పంచాయతీలు కానీ న్యాయం చేసి, భరోసా ఇచ్చి, మాటిచ్చి నెరవేర్చేవాడు. ఒక పెట్టే చెయ్య ఎవరిని కొట్టలేదు. ఒకవేళ కోపం వచ్చి గసిరిన వెంటనే హక్కును చేర్చుకునే మనసున్న గొప్ప మహోన్నత వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అటువంటి దాసరి నారాయణరావు గారు ఆయన చేసిన సినిమాల గురించో, ఆ సినిమా ఎన్ని రోజులు ఆడిందో, ఏ అవార్డులు వచ్చినాయో చెప్పుకోవడం కన్నా, ఆయనకి నేషనల్ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డ్స్, ఎన్టీఆర్ అవార్డ్స్, అల్లు రామలింగి అవార్డ్స్, రఘుపతి వెంకయ్య నాయుడు గారి అవార్డ్స్తో సహా అనేక అవార్డులు వచ్చినాయి. ఆయన నటుడుగానే 100 సినిమాలు పూర్తి చేశాడు. దర్శకుడిగా 150 సినిమాలు అటుంచితే కన్నడంలో నటించారు, తమిళ్లో నటించారు, తెలుగులో నటించారు. ఆయన దర్శకత్వంలో హిందీలో తీశారు, తమిళ్లో తీశారు, తెలుగులో తీశారు, కన్నడంలో కూడా తీశారు. ఆయన అనేక భాషల్లో అనేక వెరైటీ సినిమాలు తీసి
అందరికీ నేను పోటీగా ఉన్నాను అని నిరూపించేవారు. శిష్యులతో కూడా ఆరోగ్యకరమైన పోటీ పడిన అత్యంత గొప్ప మహోన్నతమైన మనసున్న వ్యక్తి డాక్టర్ దాసరి నారాయణరావు గారు. అటువంటి దాసరి నారాయణరావు గారికి ప్రపంచవ్యాప్తంగా 151 సినిమాలు చేసిన ఏకైక దర్శకుడిగా గుర్తింపు ఉన్నందుకు, ఆయన మన భారతీయుడైనందుకు భారతదేశ ప్రభుత్వం గుర్తించి ఆయనకి భారతరత్న ఇవ్వచ్చు. ఆయన ఒక సినిమా దర్శకుడు అయినప్పుడు సినిమా ప్రపంచం కూడా గుర్తించి ఆయనకి దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వచ్చు. ఆయన మన తెలుగువాడైనందుకు ఆయన తెలుగు ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో మహోన్నత పురస్కారాలతో ఇప్పటికీ ఆయనకి గుర్తింపును తీసుకురావచ్చు. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే దాసరి నారాయణరావు గారి బర్త్డేని డైరెక్టర్స్ డేగా అనౌన్స్ చేసుకుని ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇంకా అత్యంత రంగరంగ వైభవంగా పబ్లిక్ మీటింగ్లో ఒక 20 మంది ఆర్టిస్టులతో, అనేక మంది టెక్నీషియన్లతో చాలా గ్రాండ్గా మనం స్టేడియంలో, ఎల్బీ స్టేడియంలో చేసుకోవాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కొద్దిగా పోస్ట్పోన్ అవుతుంది. కానీ అంత గొప్ప మనసున్న మనిషికి అంతే గొప్ప బర్త్డే సత్కారం జరిగి తీరుతుంది. ఇదే డైరెక్టర్స్ డే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు, అది వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి డైరెక్టర్స్ డే అంటే అది May 4th అనేది కావాలి. అలా జరిగేటట్టుగా సినిమా పెద్దలు, ప్రభుత్వాలు కృషి చేయాలి. ఎందుకంటే ఏదన్నా ఒక ఇన్నోవేటివ్ వస్తువు కనిపెడితే ఆ డేని వాళ్ళు కేటాయిస్తూ ఉంటారు. కానీ ఒక డైరెక్షన్లో 150 సినిమాలు కంప్లీట్ చేసి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉన్న దాసరి నారాయణరావు గారికి వరల్డ్ ఫిల్మ్ డైరెక్టర్స్ డే, దాసరి నారాయణరావు గారి బర్త్డే ఎందుకు కాకూడదు? సో మనందరం ఆశిద్దాం. ఈ పురస్కారాలని దాసరి నారాయణరావు గారికి రావాలని మనం మనస వాచ కరుణ కోరుకుందాం. అటువంటి గొప్ప ఆయన సాహచర్యంలో నాకు కూడా ఒక 8 సంవత్సరాల పరిచయం ఉన్నందుకు నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ జన్మకు నాకు అది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. జై హింద్.